దేవుని స్వరము బలమైనది, దేవుని స్వరము ప్రభావము గలది. ఒక వ్యక్తి దేవుని స్వరం వినడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి దేవుని స్వరము వినడం ద్వారా బలం పొందడానికి అవకాశం ఉంటుంది. దేవుని వర్తమానం మన జీవితాలని బలపరుస్తుంది. బలపరచడమే కాదు, ఆ వర్తమానం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుని స్వరము ప్రభావము గలది, జీవితాలను మార్చగలిగే శక్తి గలది. బలమైన కార్యాలు మన జీవితాల్లో చేయడానికి ఆ దేవుని స్వరము మనల్ని ప్రభావితం చేస్తుంది. ఐదవ వాక్యం, యెహోవా స్వరము దేవదారు వృక్షములను వేరొచ్చును. దేవుని స్వరము, దేవుని ఉపదేశము దేవదారు వృక్షము అనబడేటువంటి గర్వాన్ని విరుస్తుంది. చెట్లన్నింటిలోకెల్లా దేవదారు వృక్షం చాలా పొడవుగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. ఈ దేవదారు వృక్షము గర్వానికి సూచించబడింది. దేవుని స్వరం వింటున్నప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు, దేవుని ఉపదేశం వింటున్నప్పుడు మనలో ఏ రకమైన గర్వం ఉందో ఆ గర్వము విరిసివేయబడుతుంది, గర్వము తగ్గించబడుతుంది, గర్వము అణిసివేయబడుతుంది. కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు మనలో ఏ రకమైన గర్వం ఉందో దాన్ని గుర్తిరిగి, దాన్ని పసిగట్టి, ఇది గర్వము కదా, ఈ గర్వం నాలో ఉంటే నేను నాశనానికి నడిపించబడతాను కదా, కాబట్టి ఈ గర్వం నాలో ఉండకూడదు అనేటువంటి జాగ్రత్త పడి తమను తాము సరి చేసుకుని, తమను తాము తగ్గించుకొని దేవునికి విధేయులై వాక్య ప్రకారంగా జీవించడానికి దేవుని స్వరము వారిని ప్రిపేర్ చేస్తుంది, అలాగూ సిద్ధపరుస్తుంది. నిజమే, మనలో దేవుని మందిరానికి రానంత కాలము ఏ విషయాల్లో మనము గర్వంతో దేవునికి బాధ కలిగించి పాపం పుట్టించామో ఆయా విషయాల్లో ఇప్పుడు మనలో మార్పు కలిగి ఉండటం గమనించగలుగుతాం. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే గతంలో ఉండేటువంటి గర్వము అది ఏ రకమైన గర్వమైనా అది ఇప్పుడు ఉందా అంటే దేవుని వాక్యం మనలో ఉన్నటువంటి గర్వాన్ని అణసివేసేసింది. చాలా మంది జీవితాల్లో ఆ గర్వము విరగొట్టబడట, అణసివేయబడట, తగ్గింపబడట తప్పకుండా మనం కనుగొంటాం. ఎందుకంటే తెలియక గర్వించాము, తెలిసిన తర్వాత ఆ గర్వాన్ని మనము కంట్రోల్ చేసుకోగలిగాము. అది ఎలా సాధ్యమైందంటే దేవుని స్వరము మనతో మాట్లాడడం ద్వారా, దేవుని ఉపదేశం మనకు బోధించడం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి, మనలో ఉన్న మూర్ఖత్వం తొలగిపోయి, ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ గర్వం పూర్తిగా తొలగించబడి దేవదారు వృక్షము అనబడేటువంటి ఆ అతిశయ కారణమైనటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా దేవుని స్వరానికి మనం లోబడటం ద్వారా మన జీవితం ధన్యంగా మార్చబడింది. ఇక దేవుని స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయొచ్చు. నా మాట అగ్ని వంటిది కాదా అని ప్రభు ప్రశ్నిస్తున్నారు. దేవుని మాట అగ్ని వంటిది. దేవుని మాట మనలో ఒక మంటను రేపుతుంది, ఒక భారాన్ని పుట్టిస్తుంది. నా మాట అగ్ని వంటిది కాదా అని ప్రభు మాట్లాడుతున్నారు అంటే దేవుని వాక్యం వింటున్నప్పుడే మనలో ఆ మంట, భారం రగిలించబడుతూ ఉంటాయి. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనలో ఒక ఆధ్యాత్మికమైన మంట, భారం రగిలించబడాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఎవరంటే దహించు అగ్ని అయి ఉన్న దేవుడు, దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. మనలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యాన్ని దహించి వేసి ఆత్మీయంగా మనము మండించబడడానికి తన స్వరం ద్వారా మనలను రేపేటువంటి దేవుడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడని. దేవుని స్వరము అగ్ని జ్వాలని ప్రజ్వలింప చేస్తుంది. ఎందుకనంటే ఒక వ్యక్తిని తనకు అనుకూలంగా మలసటానికి, వాక్యంలో ఉన్నటువంటి వేడి యొక్క తీవ్రత ఎంత వేడిగా ఉంటుందో, ఎంత అభిషేకంతో ఉంటుందో అంత ఈజీగా ప్రతి వ్యక్తి జీవితాల్లో మలసపడతాయి. కొన్నిసార్లు దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది. దేవుని స్వరం యొక్క తీవ్రత ఎంత హీట్గా ఉంటుందో అంత సులువుగా దేవుని కార్యం జరుగుతుంది. వేడి ఎక్కువ చేసి ఆ కాల్చబడినటువంటి పనిముటిని సుత్తితో అలా సరిచేస్తూ ఉన్నప్పుడు చాలా సులువుగా పని జరుగుతూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయాల్లో మంట పుడుతూ ఉంటే, ఆ వాక్యం మనలను రేపుతూ ఉంటే, మన హృదయంలో ఆధ్యాత్మికమైన మంటతో రగిలించబడుతూ ఉంటే, అలాంటి సమయంలో గద్దించి బుద్ధి చెబుతున్నటువంటి ఈ సుత్తి దెబ్బల వంటి ఈ యొక్క దెబ్బలకి మనం ఆటోమేటిక్గా దేవుడు అనుకున్నటువంటి మహిమ రూపంలోనికి మార్చబడతాం. అదే ఇనుప పనిముట్టు సలాడిపోయింది అనుకోండి, అది అగ్నిలో లేదు, మామూలుగా బయట ఉందనుకోండి, మీరు ఎన్ని సుత్తి దెబ్బలు వేయండి, టంగు మనం మోగుతుంది తప్ప అస్సలు నమ్మదు. నేను ఎలాగే ఉంటా, ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టు ఉంటుంది. అదే కాల్చబడిన తర్వాత కొడతా ఉంటే
కాల్చబడుతూ ఉంటే ఒక ప్రక్క శుద్ధి దెబ్బలు తగులుతూ ఉంటే ఆ పనిముట్టు అది ఎంత దళసరగా ఉన్నా సరే పలసగా మారిపోతా ఉంటుంది, సన్నగా మారిపోతా ఉంటుంది. తను ఏ షేప్ అయితే తయారు చేయాలనుకుంటాడో ఆ షేప్ తయారు చేసేస్తాడండి. అందుకు మనం సహకరించాలి. ఈ కొలువులో ఉన్నప్పుడు మనం పూర్తిగా అప్పగించుకోవాలి. దేవుని సన్నిధి అనేది కంసాలి కొలువు లాంటిది. సౌలు కాలంలోనట ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి కంసాలను అందరినీ కూడా వారి ప్రాంతం తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ రోజుకి ఎంత వస్తుంది నీకు? మా అయితే 500 సంపాదిస్తున్నాం. మా ఊరు వచ్చేవరకు 1000 రూపాయలు సంపాదించి వచ్చింది. ఇక్కడ ఎంత ఇస్తున్నారు? పనిముటికి తక్కువ ఇస్తున్నారు. మా ఊర్లో అయితే డబ్బులు ఇస్తారు. కానీ ఫిలిస్తీన్లు చాలా కపటంగా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి కంసాలను అందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోయారంట? ఫిలిస్తీన్ల దేశానికి తీసుకెళ్ళారు. ఎందుకో తెలుసా? ఇక్కడ సౌలు తన సైన్యానికి యుద్ధాయుధాలు తయారు చేయిస్తాడేమో అని వారికి యుద్ధాయుధాలు లేకుండా చేయడం కోసం కంసాలందరినీ తీసుకెళ్ళిపోయారు. మొదటి సమయంలో 11:20 హెబ్రీలు కత్తులను ఈటెలను చేయించుకుందరేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు దేశమంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. కాబట్టి ఇశ్రాయేలు అందరూ తమ నగ్గులను, పారలను, గడ్డలను, కోటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చి. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నద్దను, యోనాతాను నద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రమని ఉండేది. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఎవరు లేరు ఇప్పుడు? కమ్మరబండ్రు లేరు. ఫిలిస్తీన్లు కుయుక్తి చేత ముందుగానే ఇశ్రాయేలీలు యుద్ధాయుధాలు చేయించుకుంటారేమో అని వారు ఎంతో తెలివిగా ఆయుధ తయారీ లేకుండా కమ్మర కొలువులన్నింటినీ కూడా చేసేసారు. క్రైస్తవ సంఘాలలో కమ్మర కొలువులు లేవండి. బలమైన ఆయుధాలుగా విశ్వాసులు తయారు చేయబడకపోవడానికి గల కారణం ఏంటంటే కమ్మర కొలువులు లేవు. యుద్ధాయుధాలు ధరించి జయ జీవితాలు కలిగి ఉంటారని సాతానుడు చాలా తెలివిగా కమ్మర కొలువులన్నింటినీ కూడా మూత పెట్టించేసాడండి. ఎక్కడ కమ్మర కొలువులు ఉంటే అక్కడ వారి ఆలోచన విధానాన్ని మార్చేసి, సపోజ్ ఇది కమ్మర కొలువు అనుకోండి, నేను అలాగే బోధిస్తూ ఉంటే అగ్ని వంటి మాటలు, చుట్టు దెబ్బల వంటి మాటలు ఇక్కడ బోధిస్తూ ఉంటే ప్రజలు ఏమవుతున్నారు? మెల్లమెల్లగా సైడ్ అయిపోతా ఉన్నారు. మెల్లమెల్లగా సైడ్ అయిపోతా ఉంటే సేవకుని ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏంటి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు? సాతాను గుసగుసలాడతారు వచ్చి, ఏమని, హలో పాస్టర్ గారు నువ్వు ఇలాగే బోధించామంటే మొత్తం ఖాళీ, వచ్చే జనం తగ్గిపోతారు, నీకు వేసే కానుకలు తగ్గిపోతాయి, ఎలా బ్రతుకుతావు? ఎవరు పిచ్చోడా? కొంచెం అనుకూలమైన బోధనలు చేయవచ్చు కదా. అనుకూలంగా బోధించామనుకో, వాళ్ళ మనసుకి నొప్పి తగలకుండా బోధించామనుకో జనం పెరుగుతారు. అదే సమయంలో వారిని పొగిడేమనుకో నీకు కానుకలు బాగా ఇస్తారు. వాళ్ళని పొగడకుండా ముక్కుసూటిగా బోధిస్తావు అనుకో, ఎవరుంటాడే కానీ దగ్గర ఈ సంఘంలో ఎవరుంటారేగా? మార్చుకో, బోధలు మార్చుకొని చక్కగా అనుకూలమైన బోధలు చేయి, బాగుంటుంది. మినిస్ట్రీ బాగుంటుంది, పరిసరి బాగుంటుంది, సంఘం బాగుంటుంది. ప్రవాహం వాళ్ళు వచ్చేస్తారు సంఘానికి అని సాతాను గుసగుసలాడుతూ ఉంటాయి. నాలంటాడు అనుకోండి, మొండు లేక చేయడు, ఏమైతే అయింది అన్నట్టుగా ముక్కుసూటిగా నిర్మమాటంగా దేవుని వాక్యం ఉన్నట్టుగా బోధిస్తూ ఈ కమ్మరి కొలువుని అలాగే కంటిన్యూ చేస్తూ ఎవరు వచ్చినా రాకపోయినా నా పని నేను చేస్తూ కొద్దిమందినైనా ప్రభు కొరకు సంపాదించాలి, కొంతమందినైనా రోషం కలిగిన వారిగా తయారు చేయాలి, కొంతమందినైనా పదునైన వారిగా తయారు చేయాలి. మన భక్తి ఎలా ఉండాలి తెలుసా? పదునైన భక్తి వల్ల ఉండాలి. మన భక్తి ఎలా ఉండాలి తెలుసా? యుద్ధాయుధం వల్ల ఉండాలి. అపవాదిని ఎక్కడికక్కడ చీల్చి చెండాడే విధంగా మన భక్తి జీవితం ఉండాలి. మనం చేసే ప్రార్థన, మన విశ్వాసం, మన పరిశుద్ధత, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భారం, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ భారం కలిగి ప్రార్థించిన, అదే సమయంలో ఇతరులకి సాక్ష్యం ఇచ్చిన అనేటువంటి ఆధ్యాత్మికమైన మంట, భారం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో తప్పకుండా దేవుని కార్యాలు బలంగా జరగటం ప్రారంభించడం. మన ఆత్మలో అగ్ని జ్వాలలు ప్రజ్వలింప చేయబడాలి. ఆమేన్. సేవకుడు మండాలి, సేవకులతో పాటు విశ్వాసులు కూడా మండుతూ ఉండాలి. మీరు కూడా ఒక్కొక్క కమ్మర కొలువులో ఉండాలి. ఎలాంటి పనులైనా మలిచే విధంగా మన ఆత్మీయ జీవితాలు మార్చబడాలి. ఎలాంటి వ్యక్తినైనా రక్షణ అనుభవానికి నడిపించే విధంగా మనం మార్చబడాలి.
అలాంటి మంట మనలో ఉండాలి. ఎవరిలో పరిశుద్ధాత్మ మంట ఉంటుందో, ఆ భారం ఉంటుందో, వారి ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. చూడండి, ఇశ్రాయేలీయులట ఏదైనా ఒక పనిముట్టికి పదును పెట్టించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందంట? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రోజున అక్కడక్కడ ప్రజలు కానీ సేవకులు కానీ ఎక్కడో కానీ అక్కడక్కడ యూట్యూబ్లో అక్కడక్కడ కొంచెం భారం కలిగిన సేవకులు, రోషం కలిగిన సేవకులు అక్కడక్కడ యూట్యూబ్లో కనపడతా ఉన్నారు. సంఘాల్లో కనపడట్లేదు. ఇశ్రాయేలు దేశం అనే సంఘంలో నుంచి కమ్మర పలువులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఫిలిస్తీన్ దేశం అనేటువంటి యూట్యూబ్లోనే కనపడుతున్నాయి. కొన్ని సంఘాల్లో మాత్రమే కనపడుతున్నాయండి. కమ్మర పలువులు కనపడట్లేదు. సాధారణ ఎంత మోసగించాడు చూడండి సేవకుల్ని, సంఘాలని. కొన్ని సంఘాలు ఈ రోజుకి చాలా సంఘాలు సేవకుల్ని భయపెట్టి మీ ప్రసంగాలు మార్చుకోకపోతే కనుక మేము తప్పించేస్తాం, ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సంస్థలు అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఒకవేళ స్వచ్ఛందంగా ఏర్పడేటువంటి సంఘాలు అయితే వాళ్ళు సగం మంది విడిపోయి ఇంకో సంఘం పెట్టుకుని పాస్టర్ని జీతానికి తెచ్చుకుని ఆడించినట్టెల్లా ఆడేటువంటి సేవకులు ఎవరు ఉంటారో వాళ్ళ చేత అలా సంఘంగా సెలవులు అయిపోతున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వేడి మంట, ఈ వైరాగ్యం తగ్గించడానికి సాతానుడు శత విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకే మీరు బాగా వాక్యాన్ని అర్థం చేసుకుని సేవకుడు ఎందుకు ఈ విధంగా బోధిస్తున్నాడు, దేవుని స్వరం మనం వింటున్నప్పుడు మనలో కలిగేటువంటి ఆ మార్పులు ఎలా ఉన్నాయి, దేవుని స్వరం వింటున్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది, దేవుని స్వరం వింటున్నప్పుడు మనకు మేలు కలుగుతుందా లేదా, దేవుని స్వరం వింటున్నప్పుడు మన జీవితాలకు అది ప్రయోజనకరంగా ఉందా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. దేవుని స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేస్తుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలో ఉన్నటువంటి చల్లారిపోయిన స్థితిని మరలా రేపుతూ ఉంటుంది. చూసారా, ఈ పలువులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయినాయి. అపవాది వీటన్నింటినీ స్వాధీనపరిచేసుకున్నాడండి. అపవాది వీళ్ళందరినీ కూడా మాయ చేత, కుయుక్తి చేత వాళ్ళందరినీ కూడా గ్రిప్లో పెట్టేసుకున్నాడు. ఈరోజు చాలా మంది అపవాది యొక్క గైడెన్స్ లోనే సాగుతున్నారండి. సేవకులు సైతం చాలా మంది లోకము, రాజకీయం, ప్రజల్ని ఆకట్టుకునే విధానం, వీటితోనే వాళ్ళు కాలం గడిపేస్తా ఉన్నారు. అసలు సిసలైన దేవుని చిత్తం ఏదో, సంఘం ఏర్పరచబడడానికి గల ఉద్దేశం ఏమిటో, నశించిపోతున్న ప్రజలు రక్షించబడటానికి దేవుడు బోధించేటువంటి ఆ బోధ, ఆ దేవుని యొక్క చిత్తం మర్చిపోయారండి. ప్రజల్ని పోగు చేసుకునే పనిలో పడ్డారు. పోగైతే చాలు, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. మనం నిజంగా వాక్యం ఎలా ఉండాలని ఆశపడాలి చెప్పండి. మీకు వాక్యం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? చల్లగా, హాయిగా, మెత్తగా, చక్కగా, అబ్బాలే ఉంది హాయిగా అన్నట్టుగా ఉండాలనుకుంటున్నారా? మాకు సొరకలు పడాలి, చుట్టూ దెబ్బలు తగలాలి, మేము మండాలి, మా ప్రభు కొరకు రోషం కలిగి బ్రతకాలి, అవసరమైతే మేము కూడా అనేక ఆత్మల సంపాదకులుగా మార్చబడాలి, అవసరమైతే మా ప్రాణాలే పనంగా పెట్టాలి. అలాంటి సమర్పణలోకి వచ్చారండి. ఆమేన్. హృదయంలో మంట రగిలిపోతా ఉందండి, రగిలిపోతా ఉంది. మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసే విధంగా దేవుని స్వరం లేకపోతే కనుక మనం సలారిపోతాం. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా స్వరం, దేవుని స్వరం ఏం చేస్తుందంట? అరణ్యాన్ని కదిలిస్తుంది. అరణ్యం అనగా గందరగోళ పరిస్థితి. అరణ్యంలో త్రోవ కలుగజేసేటువంటి దేవుడు. అంటే దీన్ని బట్టి చూస్తే అరణ్యంలో ఏముండదు? త్రోవ అనేది, మార్గం అనేది ఉండదు. ఎందుకు త్రోవ ఉండదు, ఎందుకు మార్గం ఉండదు అంటే అక్కడ ఒక క్రమశిక్షణ లేదు. ఎందుకు క్రమశిక్షణ లేదంటే పక్షులు ఆయా పళ్ళు కానీ ఆయా కాయలు కానీ తినేసిన తర్వాత ఆ గింజలు రెట్లేస్తూ ఉంటాయి, చెట్ల మీద వాలి రెట్లేస్తూ ఉంటాయి. వర్షాకాలం వచ్చేటప్పటికి అవే విత్తనాలుగా మారి ఆ చెట్టు పక్కన 10 చెట్లు 20 చెట్లు అలాగా ఒకదాని పక్క ఒకటి అలాగ మొలిసిపోతూ ఉంటాయి. గ్యాప్ ఉండదండి.
గ్యాప్ ఉండదు. ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, అలాగ పెరిగిపోతూ ఉంటే మొత్తం ఎక్కడ కూడా త్రోవ ఉంటుంది. మొత్తం అంతా కూడా గుంపుగా, చిక్కగా, అసలు మనిషి వెళ్ళటానికి కూడా అవకాశం లేనట్టుగా, ఎటు పాలాలో కూడా తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. దాన్ని అరణ్యం అంటారు. అరణ్యంలో ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అరణ్యంలా ఉంది. వారికి ఒక దిశానిర్దేశం లేదు. ఏ మార్గంలో వెళ్ళాలో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో, అయోమయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న చోటనే ఉండిపోయి ఇటు వెళ్ళాలో తెలియనటువంటి మార్గం తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దేవుని వాక్యమే మనకు మార్గమే. అందుకే ప్రభు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. జీవానికి నడిపించేటువంటి సత్య మార్గం దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు అరణ్యాన్ని కూడా త్రోవగా మార్చేయగలదు దేవుని స్వరం. అరణ్యం వంటి మన జీవితంలో, అరణ్యం వంటి మన హృదయంలో ఇది వరకు ఏ స్వరం వెనుక, ఏ మాట వెనుక, ఎవరి మాట వెనుక మన ఇష్టానుసారంగా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుని స్వరం ఎప్పుడైతే మన జీవితంలో ప్రత్యక్షమైందో, ఈ దేవుని స్వరం సరి అయిన మార్గంలో మనం నడిపిస్తుందండి. ఉపదేశ మార్గంలో, జీవ మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, యథార్థ మార్గంలో, రాజ మార్గంలో, ఆ పరలోక మార్గంలో, మోక్ష మార్గంలో మనం నడిపించుకుంటూ పరలోకానికి తీసుకెళ్ళిపోతుందండి దేవుని స్వరం. దేవుని స్వరము అరణ్యమును కదిలిస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా కదిలించేటువంటి దేవుని స్వరం. ఇది వరకు ఎటు కదలకుండా ఉన్న స్థితిలోనే ఉండిపోయేటువంటి ప్రతి వ్యక్తి జీవితాన్ని కదిలించగలిగేది దేవుని స్వరం. ఎటు వెళ్ళాలో, ఎలా జీవించాలో తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను సహితం కదిలించగలిగే దేవుని స్వరం మన జీవితానికి దిశను నిర్దేశిస్తుంది. నువ్వు ఎలా వెళ్ళాలో, ఎలా జీవించాలో దేవుడు తన స్వరం ద్వారా, తన ఉపదేశం ద్వారా మనకు బోధిస్తున్నప్పుడు మనకి జ్ఞానం కలుగుతుంది. మన జీవితాన్ని మనము మార్పు చెందడానికి, ఆయన మాట ప్రకారంగా జీవించడానికి పూర్తిగా ఆయన అప్పగించుకుంటే ఆయన నడిపించే మార్గం మనల్ని సరాసరి పరలోకం తీసుకెళ్తుంది. ఆమె యెహోవా స్వరము లేళ్లను ఏల చేయను. దేవుని స్వరం ఎవరైతే వింటున్నారో వారి జీవితాలు ఎలా మార్చబడతాయంటే, లేడి వేగానికి సాదృశ్యం, సురుకుతనానికి సాదృశ్యం. లేడి వలె సురుకుగా, వేగంగా నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి మన భక్తి జీవితాన్ని వేగవంతం చేసి అనేక ఆత్మల్ని నేను సంపాదించాలనేటువంటి భారాన్ని, ఆ ప్రసవ వేదాన్ని దేవుడు పుట్టిస్తాడండి. ఆమె దేవుని స్వరం వింటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలో ఒక సురుకుతనం వస్తుంది. ఇంతవరకు నాకెందుకులే, నాకు సంబంధం లేదులే అన్నట్టుగా ఉండేటువంటి సోమరితనాన్ని దేవుడు సురుకుతనంగా మార్చి మన భక్తి జీవితాన్ని వేగవంతం చేసి దేవుడి కొరకు పరుగులు పెట్టాలి, దేవుడి కొరకు ప్రయాస పెట్టాలి. అంతమాత్రమే కాదు, నేను ఒక ఆత్మైనా ప్రభు కొరకు సంపాదించాలి, ఒక వ్యక్తినైనా రక్షణ మార్గంలోకి నడిపించాలి అని ప్రార్థించడమే కాకుండా అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వారికి దేవుని గురించి చెప్పడం ద్వారా ఒక్కొక్క వ్యక్తిని మనం దేవుని కొరకు కనబోతున్నాం. ఆమేన్. ఒక్కొక్క వ్యక్తిని దేవుని సంఘంలోకి నడిపించబోతున్నాం. ఆమేన్. అది దేవుని స్వరం పనిచేసేటువంటి తీరండి. దేవుని స్వరం వినంత కాలము ఒకలా ఉంటుంది. దేవుని స్వరం విని ఆ ప్రకారంగా జీవించాలనుకునే వ్యక్తి జీవితంలో ఒక ఆధ్యాత్మికమైన సురుకుతనం, ఒక ఆధ్యాత్మికమైన ప్రసవేదన, నేను కూడా ఒక్కరినైనా ప్రభు గారు సంపాదించాలనేటువంటి ఆ బాధ్యతాయుతమైనటువంటి భారం వారిలో మండుతూ ఉంటుందండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సౌలును దర్శించడానికి ఆయన స్వరం వినిపించారో, దేవుని స్వరం వినిన తర్వాత సౌలు జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిణతి చెందిన అనుభవాలు ఒక్కొక్కటిగా అతని జీవితంలో మనం చూడగలుగుతాం. 9వ వచనం చదువుదాం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. 11వ వచనం చివరి లైన్, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సౌలును వచ్చి, అనగా పౌలుగా మార్చబడిన ఈ సౌలును వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభు అననీయ అనే దైవజనుడితో ప్రభు మాట్లాడుతూ, ఇదిగో అతడు 3 దినాల నుండి ఉపవాసం ఉన్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చూడండి, దేవుని స్వరం వినిన వ్యక్తి జీవితంలో మొట్టమొదటిగా ఉపవాసంతో ప్రార్థించే అనుభవంతో ప్రారంభించబడాలండి మన భక్తి జీవితం. ఈ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తాము చేసిన క్రియలన్నింటిని గురించి పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి
3 దినాలు ప్రార్థన చేసుకుంటున్నాడు. మీలో ఎంతమంది నిజంగా 3 దినాలు ఖచ్చితంగా ఉపవాసం ఉన్నారు? నేను ఎన్నో 3లు, ఎన్నో 5లు, ఎన్నో 6లు, లెక్కే లేదండి నేను ఎన్ని ఉపవాసాలు ఉన్నాను. కనీసం మీరు లెక్క పెట్టుకోవడానికైనా అసలు ఉపవాస అనుభవం ఉందా మీకు? పురుషులు, హలో బ్రదర్స్, ఉపవాసం ఉన్న అనుభవాలు ఉన్నాయా? ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితం బాగుపడాలంటే ఉపవాసం అంటే ప్రార్థన చేసుకోవాలి. భక్తి అంటే ఊరికి ఎలా వచ్చి కూర్చుని పోయేది కాదు. మనలో ఒక భారం ఏర్పడాలి. నా జీవితానికి వచ్చి దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడిన అనుభవం నాకు ఉందా? కన్నీరు కాచిన అనుభవం ఉందా? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న అనుభవం నాకు ఉందా అని స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ ప్రతి ఒక్కరిలో ఆ భారం ఏర్పడాలి. మనకి ప్రభు దర్శించి ప్రభు స్వరం వినిపించి మనలో ఒక నూతనమైనటువంటి అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆశపడి దేవుడు మనతో మాట్లాడుతుంటే కేవలం ఇంత మటుకు విని దాన్ని గ్రహించకుండా వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఉపవాసం ఎక్కడ ఉంటుంది? ప్రార్థన ఎక్కడ ఉంటుంది? ఆలోచించి. నేను మీలాంటి మనిషిని. నేను విశ్వాసం ఉన్నప్పుడు నేను చేసిన భక్తి దేవునికి తెలుసు. తిండి మీద ఉండేది కాదండి అసలు. ఏ పని చేసుకున్నా పని చేసుకుంటూ కూడా ఉపవాసం ఉన్నటువంటి అనుభవాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. మళ్ళీ మందిరంలో అందరికంటే ముందు ఉండేవాడండి. పని చేసి ఉపవాసం ఉండి ఏమీ తినకుండా మందిరంలో అందరికంటే ముందు ఉండేవాడు. ఏదండి ప్రార్థనా జీవితం? ఉపవాస అనుభవం ఏంటి? ఉపవాసం అంటే ఏదో అదంత అవసరమే కాదు అనుకుంటున్నాను. ఏదండి మన ఆత్మీయ జీవితం? మన రోజున సహోదరికి ఫోన్ చేసి, అయ్యా నేను ఈ వారం నుంచి ఖచ్చితంగా ప్రతి వారం ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. ఎలా ఉండాలి ఉపవాసం? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటే ఉపవాసం అని అడిగితాను. చెప్పాను, తన పరిస్థితిని బట్టి చెప్పాను. అలాగే ఒక్కొక్కరిలో ఆ స్పందన వస్తూ ఉంటే ఎంత ఆనందం ఉంటుందండి. యోహాన్ గారు అంటారు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనిచున్నారని వినిటికంటే నాకు ఎక్కువైనా సంతోషం ఏముంటుంది? రావాలి మనలో స్పందన రావాలి, ప్రతిస్పందన రావాలి. వాక్యం వెంటనే కాదు, వినిన దానికి ప్రతిస్పందనగా మనలో ఒక మార్పు కలగాలి. చేయండి, ప్రార్థన చేయండి, భారం కలిగి ప్రార్థన చేయండి, ఎక్కువ సమయం ప్రార్థన చేయండి, ప్రార్థన స్థలాన్ని కేటాయించండి. మీకు ఒకే గది ఉండొచ్చు, కానీ మీ గదిలో ఎల్లప్పుడూ ఎక్కడ ప్రార్థన చేసుకుంటారో ఆ ప్లేస్ని సాప్ వేసుకుంటారు, బట్టలు వేసుకుంటారు, అక్కడ మీ ప్రార్థనా స్థలాన్ని మీరు కేటాయించుకోండి. ఒకవేళ మీకు సెపరేట్గా గది ఉంటే, హాల్ ఉంటే, అక్కడ ప్రార్థనా సమయాన్ని, ప్రార్థనా స్థలాన్ని ఖచ్చితంగా మనం నిర్మించుకోవాలి. ఉపవాసం ఉండే అనుభవాన్ని తెచ్చుకోవాలి. వారానికి ఒకసారి ఉపవాసం ఉండండి. మీకు ఎప్పుడు అనుకూలమో అప్పుడు ఉపవాసం ఉండండి. స్వచ్ఛందంగా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మనలో ఉన్న క్రొవ్వంతా కరుగుతుందండి. మనలో ఉన్నటువంటి గర్వమంతా కరిగిపోతుందండి. దీన మనసు వస్తుందండి. ప్రభు సన్నిధిలో గోచాడు అడగాలి. మనలో ఉన్న పాపం నైజమంతా నశించిపోతుందండి. ఎవరైతే నిజంగా ఉపవాసం ఉంటారో వారిలో ఉన్నటువంటి పాప కోరికలన్నీ కూడా కంట్రోల్ చేయబడతాయి. దేవుని దగ్గరకు వచ్చి కూడా మన యొక్క బ్రతుకుల్లో మార్పు లేకుండా పాపపు ఇచ్చంత ఆ కోరికలతో లేకపోతే అక్రమ ఆలోచనతో ఉంటే కనుక దేవుడు మామూలుగా ఉండదండి. దేవుడితో చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. స్త్రీ అయిన పురుషుడైన ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఉపవాసం నుండి ప్రార్థన చేయండి. ప్రభు పట్టినటువంటి ఆ ఆలోచనలు, బ్రతుకులు మనలో మార్పు కలగాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. ప్లీజ్ మీ పాదాలు పట్టుకుని బ్రతుకుతున్నాను. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే మన జీవితాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 15వ వచనం, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పౌలు గారిని ఎలాంటి కృపతో నింపారు తెలుసండి? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట. అంటే దేవుడు అంటే ఎరగని ప్రజల్ని, అధికారులను, నాయకులను సహితం అతడు నా కొరకు సంపాదిస్తాడు. అదే సమయంలో భక్తిహీనతలో ఉన్నటువంటి దేవుని ప్రజలు అని చెప్పుకునే వారికి కూడా నాకు విరోధంగా జీవిస్తున్నారు కనుక అలాంటి వారిని సైతం అతను ప్రభావితం చేయగలుగుతాడు. 3 రకాలైనటువంటి పరిచర్యల్ని దేవుడు పౌలు గారికి అప్పగించారండి. అన్యజనుల పరిచర్య,
అధికారులు, నాయకులు, గొప్పవారు, వాళ్ళు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా అతను ప్రభావితం చేయగలిగే అభిషేకం నేను ఇచ్చాను. వేషధారులు నా వైపు తిప్పగలిగే అభిషేకం అతనికి నేను ఇచ్చాను. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉంటాడు. మూడవదిగా మనం ఎలా ఉండాలి తెలుసండి? దేవుడు ఏర్పరచుకున్న సాధనంగా ఉండాలి, పనిముట్టుగా ఉండాలి. దేవుడు ఏర్పరచుకున్న పనిముట్టిలా ఉండాలి. మనం దేవుడు వాడుకునే సాధనంగా ఉండాలి. దేవుడు వాడుకునే ఆయుధంగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? 4వది బాప్తిస్మం పొందాలి. 18వ వచనంలో బాప్తిస్మం పొందాలి. 17వ వచనంలో అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా నువ్వు వెళ్ళి ప్రార్థించమని అననీయ గారికి దేవుడు చెప్పాడు. అనగా బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. ఎవరైతే బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుతారో వారిని దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనంగా వాడుకుంటాడు. ఆమేన్. బాప్తిసాలు ఎవరైతే పొందలేదో 4వదిగా బాప్తిస్మం పొందాలి. 5వదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడ్డారో వారిని శక్తివంతమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి, అవి కరెంట్ ఉంటేనే పనిచేస్తాయి. మామూలు పనిముట్లు ఉంటాయి, ఈ టేబుల్ కానీ, కుర్చీ కానీ, ఈ స్టాండ్ కానీ, ఇవేమైనా వాటికుండే వాటికంటే కూడా ఎలక్ట్రికల్ ఆ పనిముట్లన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైన పని ఉంది. దేవుని అభిషేకంతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, చాలా శక్తివంతంగా పనిచేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ మైక్ ఉందండి, ఈ మైక్ పని చేయాలంటే ఏం కావాలి? కరెంట్ కావాలి. ఒక మిక్సర్ పని చేయాలన్నా కరెంట్ కావాలి. యాంప్లిఫైర్ కావాలన్నా, యాంప్లిఫైర్ పని చేయాలన్నా కరెంట్ కావాలి. సెల్ ఫోన్ పని చేయాలన్నా ఏముండాలి? దాంట్లో ఛార్జింగ్ ఉండాలి. అంటే కరెంట్ ద్వారా పనిచేసేవి ఆ కరెంట్ ఉంటేనే పనిచేస్తాయి. అలాగే దేవుని అభిషేకంతో నింపబడిన వారిని దేవుడు ఆయా పని వరకు దేవుడు ఉపయోగించుకుంటాడని. ఇవి చేసే పనులు వేరేవి చేయలేవు. దేని పని అదే. దేని పని అది చేయాలంటే వాటిలో ఏముండాలి? ఇప్పుడు ఏముండాలి? కరెంట్ ఉండాలి, పవర్ ఉండాలి. మరి మనం పని చేయాలంటే, దేవుని కొరకు మనం పని చేయాలంటే ఏముండాలి? మనలో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. ఆ హోలీ స్పిరిట్ అనేటువంటి పవర్ మనలో ఉంటే కనుక మనం దేవుని కొరకు ఏ ఉద్దేశంతో ఏర్పరచబడ్డామో ఆ పని మన ద్వారా జరుగుతుందండి. మనం చేసిన పని ఇంకొకరు చేయలేరు. మన పని మనకే దేవుడు అప్పగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఫ్యాన్లో కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఈ మౌత్లో కంప్లైంట్ వచ్చింది అనుకోండి, కరెంట్ ఉన్నా పని చేస్తుందా? కరెంట్ వచ్చినా పని చేయదు. ఎందుకు? దేంట్లో కంప్లైంట్ వచ్చింది? మౌత్లో కంప్లైంట్ వచ్చింది, ఫ్యాన్లో కంప్లైంట్ వచ్చింది, లేకపోతే యాంప్లిఫైర్లో తేడా వచ్చింది, మిక్సర్లో తేడా వచ్చింది అనుకోండి, అది పని చేయదు. అదిగో ఆ కేబుల్లో తేడా వచ్చింది, పక్కన పడేసాడు. దాంట్లో కంప్లైంట్ వస్తే కరెంట్ వచ్చినా దాంట్లో ఉపయోగం లేదు. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఎక్కడ తేడా వచ్చిందో దాన్ని రిపేర్ చేసామనుకోండి, మళ్ళా పనిచేస్తుంది. ఇప్పుడు కరెంట్ వచ్చి దాన్ని వాడుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనలో ఏదైనా తేడా వస్తే, మనలో లోపం మనలోని పరిశుద్ధాత్మ రాడు. పరిశుద్ధాత్మ కార్యాలు మనలో జరగవు. పరిశుద్ధాత్మ కార్యాలు మనలో జరగాలంటే మనలో ఏ తేడా ఉందో, ఏ లోపం ఉందో అది సరి చేసుకుని, ప్రభావం మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఉపయోగించుకో, మమ్మల్ని వాడుకో ప్రభాని దేవుని పాదాల మీద పడితే దేవుడు మనల్ని కూడా ఒక అర్హమైనటువంటి పాత్రలుగా, పనికొచ్చే పాత్రలుగా, ఒక మంచి పనిముట్టుగా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి 6వదిగా 20వ వచనం చదువు. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచు వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతిలో యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయమని నాశనం చేసిన వాడిక్కడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరుస్తూ దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాడు. దేవునికి పౌలు గారిలో ఎలాంటి మార్పు వచ్చింది అంటే, యేసు అయితే దేవుడు కాదని వాదించేవారు, అదే యేసు క్రీస్తు అని
అదే యేసు అభిషిక్తుడని, అదే యేసు గొప్ప దేవుడని, అదే యేసు సృష్టికర్తని, అదే యేసు మెస్సయ్యని చూడండి అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నాడు, రుజువు పరుస్తున్నాడు. మరీ ఎక్కువగా బలపడ్డాడు, మరీ ఎక్కువగా బలపడ్డాడు. నమ్మట్లేదు ఎవరు, నమ్మట్లేదు. వీడు యాక్ట్ చేస్తున్నాడు, దేవుడి ప్రజల్ని ఎక్కడెక్కడ ఉన్నారని కనిపెట్టడానికి ఇలాంటి వ్యాసం వేశాడు, భక్తి వ్యాసం వేశాడు. వీడెక్కడ మాట్లాడు, దుర్మార్గుడు, రక్తం మరిగినోడు వీడు, రక్తం కళ్ళ చూడకుండా నిద్రపోడు, ఎంతో మందిని చంపించేశాడు, ఎంతో మందిని చంపేశాడు, వీడు దుర్మార్గుడు, మొత్తం మీద గుర్రె మందులో చేరిన తోడేళ్ళాడు, వీడిని నమ్మకూడదు బాబాయ్ అని అందరూ భయపడుతున్నారు. అలాగ అందరూ అనుమానిస్తుంటే పౌలు మరీ ఎక్కువగా బలపడ్డట. ప్రభువా, నేను అందరికీ తెలియాలి, నా జీవితం వేషధారంతో కూడిందా, మోసపూరితమైందా, నేనెవరో మీకు తెలుసు కదా, ప్రజలు నేను నమ్మినా నమ్మకపోయినా, దేవా నిన్ను గురించి నేను ఏదైతే తీర్మానం చేసుకున్నానో ఆ ప్రకారంగా జీవిస్తూ ఇదిగో ప్రభు అనేకలను మీ కొరకు నేను సంపాదించాలి, ఎంతమందిని అయితే సెదరగొట్టానో అంతకంటే రెట్టింపు అనేక మందిని మీ కొరకు నేను సమకూర్చాలి ప్రభు, నన్ను బలపరుచు ప్రభు అని మరి ఎక్కువగా బలపడుతూ అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తూ సాగిపోతున్నాడు. ఒకవేళ మనల్ని ఎవరు నమ్మలేకపోతున్నారేమో, మనం మారామంటే ఎవరు నమ్మసఖ్యం కానట్టుగా ఉందేమో, కొంతమందిని నమ్మలేరండి. వేషధారణ భక్తి, వేషధారణ భక్తి, భక్తి భక్తి చేసే పనులే. కొంతమంది మార్పు చెందిన నమ్మరండి, కొంతమంది మోసగాళ్ళనేమో నమ్ముతారు. కానీ యథార్థంగా ఉండే వాళ్ళని గతంలో చేసిన ఏదో ఆ పొరపాటును బట్టి, ఆ తప్పును బట్టి, ఆ పాపమును బట్టి, ఆ విచారమును బట్టి, వాళ్ళ యొక్క క్రియల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నమ్మలేరండి. నేను నిన్ను నమ్మలేను అన్నట్టుగా ఉంటాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనప్పుడు ఏం చేయాలి, మరీ ఎక్కువగా బలపడాలి. నిన్ను అనుమానించే కొలది, నిన్ను అవమానించే కొలది మరీ ఎక్కువగా బలపడాలి. ప్రభువా నేనేమై ఉన్నాను అందరూ తెలుసుకోవాలయ్యా, నన్ను ఎవరు నమ్మట్లేదు అయినా పర్వాలేదు, మీరు నమ్మారు అంతే చాలు, నా జీవితం ఏంటో మీకు తెలుసు ప్రభు అని మరీ ఎక్కువగా రోషం రావాలి. మనం అనేకులను ప్రభావితం చేయగలిగేటట్టుగా మనం మార్చబడాలి, అనేకులకు సాక్ష్యం ఇచ్చేటట్టుగా మనం మార్చబడాలి. 7వదిగా చూస్తే అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతని సంపద ఆలోచించారు. చూడండి, ఇప్పుడు సౌలుకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇది వరకు తనే అందరినీ చంపేవాడు, ఇప్పుడు అదే యూదులు ఇప్పుడు సౌలుని లేక పౌలుని చంపడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే తన పరిస్థితి ఎలా వచ్చిందంటే, ప్రభు కొరకు మరణించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అవును, మనం దేవుని కొరకు అవసరమైతే సరిపోవడానికైనా సిద్ధపడేటంత సమర్పణ జీవితంతో సాగిపోవాలి. మనలో ఒక విప్లవాత్మకమైన మార్పు ప్రజలకు చూడాలి. అందుకే పౌలు గారు అంటారు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. నేను బ్రతికినంత కాలం దేవుని కొరకే బ్రతుకుతాను, ఒకవేళ మరణించవలసి వస్తే అదే నాకు లాభం అంటున్నాను. లాభం అంటే ఈ 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. లాభం అంటే చాలా మంది ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఈ వారంలో నాకు ఎంత లాభం వచ్చింది, ఈ నెలలో నాకు ఎంత లాభం వచ్చింది, ఈ సంవత్సరంలో నాకు ఎంత లాభం వచ్చింది, వారాంతము, నెలసరి ఆదాయం, వార్షిక ఆదాయం, ఈ ఆదాయాన్ని, ఈ లాభాన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటారు. కానీ పౌలు గారు ఏమంటారంటే, సావైతే లాభం, నేను చనిపోయిన తర్వాతే అసలైన లాభం నాకు ఉంది. నేను బ్రతికినంత కాలం నా జీవితాన్ని పెట్టుబడిగా పెడతాను, నాకున్న ధనాన్ని పెట్టుబడిగా పెడతాను, నా బలాన్ని, నా సమయాన్ని దేవునికి పెట్టుబడిగా పెడతాను. నేను దేవుని కొరకు శ్రమ పడతాను, దేవుని కొరకు ఖర్చు అయిపోతాను, నాకు నేను ఖర్చు అయిపోతాను, నన్ను నేను వ్యయం చేసుకుంటాను, నాకు ఏమున్నా అది అనేక ఆత్మల కొరకు నేను ఖర్చు పెడతాను. మరి నీకు లాభం ఏంటి అని అంటే, నేను భూమి మీద బ్రతుకుండగా నాకేమీ లాభం ఉంటుంది, నా లాభం అంతా, నా ఎక్స్పెక్టేషన్ అంతా కూడా హెవెన్లో, పరలోకంలో చూసుకుంటారు. పరలోకంలో ప్రభువుని నాకు చూసుకుంటాను, లాభం ఏంటో మీరు అందరూ చూస్తారుగా, ఆ లాభం ఏంటో. ఇక్కడ మరి ఎంత చేస్తాం, ఏంటి లాభం? సేవ చేస్తాం, లాభం ఏంటి, ఏం మిగిలింది? చాలా మంది ఈ పని చేస్తే దీనికి ఎంత లాభం వచ్చింది,
పనులు చేసిన తర్వాత మనం ఉద్యోగమా వ్యాపారమా ఏది చేసినా ఈ నెలలో లాభం ఎంత, ఖర్చులు ఎంత, ఇవన్నీ లెక్క వేసుకుంటారు చాలా మంది. పిల్లరా, పౌలు గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఎలాంటిదంటే, ఈ భూమి మీద నాకు ఏమీ మిగలక్కర్లేదు. పిల్లమని లెటర్ రాస్తూ మాట 18వ వాక్యం, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము, అది నా లెక్కలో చేర్చుము. అంటే బహుశా ఫిలోమోను గారికి ఆల్రెడీ పౌలు గారు కొంత అమౌంట్ ఇవ్వాలి. ఫిలోమోను పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు. ఇప్పుడు ఒనేసిమోను గురించి రాస్తూ, నాన్న ఆల్రెడీ నాదో లెక్క ఉంది కదా, నీకు కొంత లెక్క ఇవ్వాలి కదా, నేను పనిలో పనిగా ఇతడు నీకు ఏమైనా నష్టం కలిగించుంటే కనుక అది కూడా నా లెక్కల్లో, నా పొద్దు ఉంది కదా దాంట్లో జంసి ఇచ్చేస్తాను, అది ఇచ్చేస్తాలే, నా లెక్కల్లో చేర్చు. పౌలు గారి మనసు ఎలాంటిదంటే, తనకే కొంత భారం ఉంటే ఇంకొకరి గురించి ఆలోచిస్తారండి పౌలు గారు. మనమేమి ఏకదాసుకోవడమే, ఉన్నా లేనట్టుగా యాక్ట్ చేయడమే మన జీవితం, మన బ్రతికే మోసం. చూడండి పౌలు గారి యొక్క ఆలోచన విధానం ఎలాంటిది. తాను కొంత బాకీ పడ్డాడు, మళ్ళా ఇంకొకరి యొక్క భారం తన మీద వేసుకుని అది ఇది కల్పించేస్తాలే, నీ రుణమేం నేను ఉంచుకోలే అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. మనది పౌలు గారి పరిస్థితి, మన బ్రతికే సరిగా లేకపోయినా ఇంకొకరి గురించి ఆలోచిస్తాం. అది లెక్క, మన లెక్క అది. ఇంకొక భారం మన మీద వేసుకుని అది ఇది కలిపి అలా చూసుకుందాంలే అనే పరిస్థితి. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అది ఆ మనసు అందరికీ రాదండి, పౌలు గారు లాంటి వారికే వస్తుంది. ఇక్కడ ఏం లాభం వస్తుందని లాభాలు చూసుకోరు. ఇలా మరణించిన తర్వాత నా లాభం ఏంటో దేవునితో తెలుసుకుంటా, నాకు లాభం ఏంటో అక్కడ. ఇక్కడ ఎన్ని సంపాదించినా ఒక రోజున విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన, ఎన్ని బిల్డింగ్లు సంపాదించిన, ఎన్ని సైట్లు సంపాదించిన అక్కడే ఉంటాయి. నాకు అంత ఉంది ఇంత ఉందని చెప్పుకునే బడాయి కొడుకులే తప్ప వాటిని మింగేసేది లేదు, తినేసేది ఏం లేదు. అక్కడే ఉంటాయి. నీ పిల్లల తర్వాత కూడా అలాగే ఉంటాయి. నాది అనుకోవటమే భ్రమ అంతే. నెత్తికెట్టుకుని నాది అనుకునేగలవా? 10 ఎకరాలు ఉన్నాయి, నా 10 ఎకరాలు అనుకునేగలవా? ఎక్కడ ఉంటుంది, ఎవరు కనపడదు, నువ్వు అనుకుంటావు అంతే. లేనోడు అలాగే జీవిస్తాడు, ఉన్న నీవు అలాగే జీవిస్తావు. కాకపోతే నీకు అతిశయం అనమాట, నీవే పొంగిపోతావు. దాంట్లో కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ దేవుడి కొరకు ఏమైనా చేయాలంటే చేస్తే నాకు లాభం ఏంటంటే, చేస్తే దేవుడి కొరకు ఏమైనా చేస్తే నష్టమే తప్ప లాభం ఏమన్నది అనుకుంటాం చాలా మంది. ఇహలోక సంబంధమైనటువంటి లాభాలు అన్నీ ఇక్కడే మిగిలిపోతాయి, నీతో రావు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి లాభం గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఇక్కడ నీకు కనపడకపోవచ్చు, అక్కడ కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? నిజమే, ఇహలోక సంబంధమైన లాభాలు మన కళ్ళ ముందు ఉన్నా అవి మనకు కలిసి వచ్చేవేమీ లేవు. కానీ పర సంబంధమైన లాభాలు అక్కడ అసలైన జీవితం అండి, అక్కడ దాచుకుందామండి, అక్కడ లాభం సంపాదించుకుందామండి. అక్కడ లాభం పొందాలంటే ఇక్కడ నువ్వు పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ నువ్వేం చేయాలి? ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, సామైతే లాభం. ఎప్పుడు సరిపోయినా, ఎలా సరిపోయినా నేను సాగు కొరకైతే భయపడలేదు. బ్రతికినంతకాలం ప్రభు కొరకు బ్రతుకుతాను. ఆ సరిపోయిన తర్వాత అసలు సిసలైన జీవితం ప్రారంభమవుతుంది, అక్కడ అనుభవిస్తాను. అది అసలైన జీవితం. ఆ జీవితం కొరకు ప్రయాసపడదాం.